సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప యూనిట్ 25 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్. పుష్ప సినిమా చూడడానికి వచ్చిన రేవతి చనిపోవడం చాలా బాధాకరమన్నారు. రేవతి మృతికి అల్లు అర్జున్ బాధ్యత వహిస్తూ పుష్ప సినిమా యూనిట్ రేవతి కుటుంబానికి 25 కోట్ల రూపాయలను ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, లేని పక్షంలో ఓయూ నుండి 1500 మంది విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. చెల్లించాలి. చనిపోయిన రేవతి కుటుంబానికి 25 కోట్లు విడుదల చేయాలి. మా ఓయూ విద్యార్థి చేసిన నాయకులు వెంటనే ఇవ్వాలి. పుష్ప యూనిట్ మొత్తం 25 కోట్లు చనిపోయిన రేవతి కుటుంబం వెంటనే విడుదల చేయాలి. విద్యార్థి నాయకులు వెంటనే. కుటుంబం ఒకవైపు అక్కడ బాధితులు బెడ్ పైన వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒక హీరో అనేవాడు పద్ధతిగా వెళ్ళి వాళ్ళు పరామర్శించి కావాల్సినవన్నీ చూసుకుని రావాల్సిన బాధ్యత ఉంది. 300 కోట్ల రూపాయలు ఒక సినిమా హీరోకి ఇస్తున్న సందర్భంలో ఈ క్రేజ్ పోయిన సినిమాకి పోయిన అందరూ కూడా నీకు ఈ డబ్బులు తెచ్చిపెట్టిన వాళ్ళే. వీళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? మా విద్యార్థి నాయకులు, నా జేఏసీ మెంబర్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిశీలించి మాట్లాడదామని వస్తే వారిపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే దిక్కులేని పరిస్థితుల్లో గేటు ముందు వాళ్ళు ధర్నా చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు 15 మందిని అరెస్ట్ చేసి ఉండొచ్చు. మీరు 1500 మందితో వచ్చి మీ ఇల్లు ముట్టడిస్తావు. అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా. ఒక సినిమా పోతే నీ జీవితం ప్రాణం పోలేదు కదా, నీ ప్రాణం అయితే ఉంది కదా. రేపొద్దున మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటావు కదా, మరి ఆమె ప్రాణమే పోయింది కదా. మరి నీ 15 లక్షలు 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఎటు వస్తాయి చెప్పు? ఆ ప్రెస్ మీట్లోనైనా మరో పద్ధతిగా ఏమైనా మాట్లాడినరా అంటే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినావు. దీనికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది సార్. హీరో గారు, కామన్ సెన్స్ చాలు. నీకు జరిగింది చెప్పడానికి కామన్ సెన్స్ సరిపోయింది. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వేరే వాళ్ళు చెప్పింది చదువుకొని పోయిన